ఐ హేట్ ఇండియన్స్. భారతీయులు మృగాల వంటివారు, అలాగే వారి మతాలు కూడా మృగాల వంటివి. ఈ కరువుకి కారణం కూడా భారతీయులే. వాళ్ళు పిల్లల్ని కుందేళ్లలాగా కంటారు. ఇవన్నీ నేను అంటున్న మాటలు కాదు, ఒకప్పటి బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ అయిన విన్స్టన్ చర్చిల్ అన్న మాటలు. కేవలం ఇవి మాత్రమే కాదు, బెంగాల్ ఫెమన్ 1943లో 30 లక్షలకు పైగా ప్రజల ప్రాణాలను బలి తీసుకున్న వ్యక్తి చర్చిల్. ఆ నంబర్ చూసి వాళ్ళేదో యుద్ధంలో చనిపోయారని అనుకోకండి. తినడానికి ఆహారం లేక ఆకలితో చాలా ఘోరమైన స్థితిలో చనిపోయారు. మన ఇండియన్ హిస్టరీలోనే జరిగిన ఒక చీకటి చాప్టర్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. విన్స్టన్ చర్చిల్ 1940స్లో బ్రిటన్కు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఇండియన్స్కి చర్చిల్ పేరు వింటేనే ఎంతో కోపం వస్తుంది, కానీ బ్రిటన్లో మాత్రం చర్చిల్ని ఒక హీరోగా, గ్రేట్ లీడర్గా చూస్తారు. Greatest man who lived in the 20th century, Winston Churchill. అలాగే 1953లో చర్చిల్కి లిటరేచర్ కేటగిరీలో నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. చర్చిల్ వల్లనే వాళ్ళు వరల్డ్ వార్ II గెలిచారని, ఆయన తీసుకున్న డిసిజన్స్ వల్ల బ్రిటన్ పతనం అవ్వకుండా గొప్ప స్థాయిలో ఉందని ఇప్పటికీ ప్రతి సంవత్సరం బ్రిటన్లో విజీ డే అంటే వాళ్ళ విక్టరీ డేగా జరుపుకుంటారు. 1965లో చర్చిల్ చనిపోయిన తర్వాత మొత్తం బ్రిటన్ని షట్ డౌన్ చేశారు. ఎంతో గొప్పగా నివాళులు అర్పించారు. వాళ్ళు ఒక గొప్ప నాయకుడిని కోల్పోయామని ఎంతో బాధపడ్డారు. క్వీన్ ఎలిజబెత్ కూడా అతని ఫ్యూనరల్కి వచ్చారు. మరి వాళ్ళు అనుకునే అంత గొప్ప లీడర్ 30 లక్షల పైగా ఇండియన్స్ ఆకలి చావులకు ఎందుకు కారణమయ్యాడు? ఇండియన్స్ని ఎందుకు హెల్ప్ చేసేవాడు? ఇప్పుడు ప్రతి ఒక్కటి తెలుసుకుందాం. అప్పట్లో బెంగాల్ అంటే కేవలం ఇప్పుడున్న వెస్ట్ బెంగాల్ మాత్రమే కాదు, అప్పటి బీహార్, ఒడిషా ఇంకా బంగ్లాదేశ్ వీటన్నిటిని కలిపి బెంగాల్ ప్రావిన్స్ అనేవారు. బెంగాల్ అనేది బ్రిటిషర్స్కి ఒక ఇంపార్టెంట్ అయిన ప్రావిన్స్, ఎందుకంటే అక్కడ ఎక్కువగా పంటలు పండించేవారు. ఇంకా అప్పటి ఇండియాలో బెంగాల్ కొంచెం డెవలప్ అయిన ప్రావిన్స్. బెంగాల్ అనేది బే ఆఫ్ బెంగాల్ ఓషన్కు ఆనుకొని ఉంటుంది. అలాగే బ్రిటిషర్స్ ఇక్కడ ఉన్న పంటల్ని, స్పైసెస్ని, విలువైన వస్తువులను వాళ్ళు పడవల్లో తీసుకుపోవడానికి చాలా వీలుగా ఉండేది. 1942లో వరల్డ్ వార్ IIలో జపాన్ బర్మా దేశాన్ని ఆక్యుపై చేసింది. బర్మా అంటే ఇప్పటి మయన్మార్. దాంతో జపాన్ ఎక్కడ ఇండియా పైన కూడా దాడి చేస్తుందనే భయంతో బ్రిటిష్ గవర్నమెంట్ ఒక దారుణమైన డిసిజన్ తీసుకుంది. దానిని డీనియల్ పాలసీ అని అంటారు. బెంగాల్లో పండించిన పంటలను, ధాన్యాలను మొత్తం బ్రిటన్కు తీసుకెళ్ళిపోయారు. బెంగాల్లోని ప్రజలు తినడానికి ఒక్క గింజ బియ్యం కూడా లేవు. మీరు అనుకోవచ్చు, బెంగాల్లో అక్కడి రైతులు పంటను వాళ్ళే పండించినప్పుడు వాళ్ళ దగ్గర కొన్ని ఉంచుకోవచ్చుగా అని. కానీ మొత్తం బ్రిటిష్ గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉండేది. వాళ్ళే అక్కడి ప్రజలకు పండించిన పంటపైన ట్యాక్సులు వేసి వాళ్లకు కొంచెం మాత్రమే ఇచ్చేవారు. కానీ యుద్ధం జరగడంతో ఆ కాస్త కూడా ఉంచకుండా మొత్తం పంటను బ్రిటన్కు ఎక్స్పోర్ట్ చేశారు. దాంతో బెంగాల్లోని ప్రజలు తినడానికి ఆహారం లేదు. వాళ్ళు ఆకలితో అలమటిస్తున్నా ఎవ్వరు పట్టించుకోలేదు. కొన్ని వారాలకే వాళ్ళు అస్థిపంజరాలుగా, వాళ్ళ శరీరం ఎముకలతో అతుక్కుపోయిన విధంగా మారారు. అది కాకుండా వాళ్లకు మలేరియా, డయేరియా వచ్చి అప్పటికే చాలామంది చనిపోయారు. ఇవన్నీ చూసిన బ్రిటిష్ మేజర్స్ అందరూ చర్చిల్కి ఇలా చెప్పారు, వాళ్లకు తినడానికి కనీస ఆహారం అన్న ఇవ్వాలని, లేకపోతే బెంగాల్ ప్రజలు మొత్తం చనిపోతారని చెప్తారు. కానీ చర్చిల్ వాళ్ళు చెప్పిన మాటలను అస్సలు పట్టించుకోలేదు. అంతేకాకుండా అతను ఇలా అంటాడు, ఈ కరువుకు కారణం వాళ్ళే. వాళ్ళందరూ పిల్లల్ని కుందేళ్లలాగా కంటారు, అందుకే వాళ్ళు ఆకలితో చనిపోతున్నారని అంటాడు. దాంతో బెంగాల్లో పరిస్థితి ఇంకా దారుణంగా మారింది. అక్కడ జనాలు అందరూ ఆకలితో కుప్పలు కుప్పలుగా చనిపోయారు. వాళ్ళ బాడీస్ని గద్దలు, రాబందులు చీల్చుకొని తింటున్నాయి. ఇంకొంతమంది వాళ్ళ ఆకలిని తట్టుకోలేక వాళ్ళ ఆస్తులను మొత్తం అమ్మేశారు, వాళ్ళ పిల్లల్ని కూడా అమ్మేశారు. అలాగే అక్కడి ప్రజలు బెంగాల్ను వదిలి వేరే చోట్లకు ఆకలికి తట్టుకోలేక వెళ్ళేవారు. ఇంకొందరు కనీసం బియ్యం కడిగిన నీళ్ళన్న ఇవ్వండి అని అందరి దగ్గర అడిగేవారు. ఇలాగా బెంగాల్ ప్రజలు 30 లక్షలకు పైగా ఆకలితో చనిపోయారు. 1973లో సత్యజిత్ రే గారు ఈ బెంగాల్ ఫెమైన్ ఇన్సిడెంట్ పైన ఆషాఢి సంకేత్ అనే సినిమా తీశారు. ওরা অন্য জেলার লোক। আমার তো ভয়ে বুকের মধ্যে হাত পা সিঁধিয়ে গেল। এরা কিভাবে ফ্যান চাইছে। এদিকে আমাদেরও তো আজ ভাত চড়েনি। শুশনি শাক খাবে? শুশনি শাক? কেন তোরা খাচ্ছিস নাকি? তো আর কি খাবো বান দিদি? কেন তোদের বাড়িতে ধান নেই? দর যখন বাড়লো
তখন গাড়ি বোঝাই করে ধান আড়তে নিয়ে গেল না, এখন যা পাই তাই খাই। শাক হলে শাক, না হলে গেড়ি গুগলি। గెడి గుగ్లి సే తో హాసే ఖాయ్ ఆశి బాందిని. ఇప్పుడు చూసిన వీడియో ఆ సినిమాలోని ఒక సీన్. బెంగాల్లో కేవలం ఇదొక్క ఫెమైనే జరగలేదు. 1770లో కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ వల్ల సుమారు 1 కోటి మంది బెంగాల్ ప్రజలు చనిపోయారు. వాళ్ళు కూడా ఆకలితోనే చనిపోయారు. 1769 में ऐसा भयानक अकाल पड़ा कि बंगाल, बिहार और उड़ीसा की 1/3 आबादी भूख से मर गई। निजामत और कंपनी ने सस्ता चावल बांटने का इंतजाम किया, मगर कंपनी के अफसर और उनके बनियों ने सारे धान पर कब्जा कर लिया और खूब दौलत बटोरी। अकाल के बावजूद लगान बाकायदा जमा किया गया। रकम पूरी न हो पाई तो फिर से जूनियर अफसरों ने अंग्रेज कारकुन रखने की मांग की। निजामत अब लड़खड़ाने लगी। దీనిని ది గ్రేట్ బెంగాల్ ఫెమైన్ ఆఫ్ 1770 అని అంటారు. 1769 బెంగాల్లో సరిగ్గా వర్షాలు పడకపోవడంతో 70% వరకు పంట పాడైపోయింది. అదే కాకుండా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మిగిలిన కొంచెం పంట పైన విపరీతమైన ట్యాక్స్లు వేశారు. దాంతో బెంగాల్ ప్రజలు అప్పుడు కూడా ఆహారం దొరకక స్మాల్ పాక్స్ వంటి రోగాలు వచ్చి 1 కోటి మంది పైగా ప్రజలు చనిపోయారు. దీనిని చూసే అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ పైన సన్యాసి ఫకీర్ రెబిలియన్ స్టార్ట్ చేశారు. అంటే బ్రిటిషర్స్ వాళ్ళపైన వేసిన హెవీ ట్యాక్సులు, ఇంకా హిందూ ముస్లింలను వాళ్ళ నమ్మకాలను విమర్శించడం, వాళ్ళను రిస్ట్రిక్ట్ చేయడంతో సన్యాసి ఫకీర్ తిరుగుబాటు మొదలైంది. అప్పుడున్న హిందూ సన్యాసులు, ముస్లిం ఫకీర్లు, ఇంకా వాళ్ళ స్థలాలను పోగొట్టుకున్న జమీందారులు, అలాగే వారి చేతి వృత్తులను పోగొట్టుకున్న వాళ్ళు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి తిరగబడడం మొదలుపెట్టారు. బ్రిటిష్ ఫ్యాక్టరీలపైన దాడి చేయడం, అలాగే వారి సంపదను తెచ్చుకోవడం వంటివి ఈ సన్యాసి ఫకీర్ తిరుగుబాటులో చేశారు. ఈ ఇన్సిడెంట్ వల్ల వచ్చిన ఇన్స్పిరేషన్తోనే బకిం చంద్ర చట్టోపాధ్యాయ్ గారు 1882లో ఆనంద్ మఠ్ నవలను రాశారు. ఇలా ఈస్ట్ ఇండియా కంపెనీ వల్ల 1 కోటి మంది పైగా ప్రజలు, ఇంకా బెంగాల్ ఫెమైన్ 1943 విన్స్టన్ చర్చిల్ వల్ల 30 లక్షలకు పైగా బెంగాల్ ప్రజలు ఆకలితో చనిపోయారు. In 1940s, the Great Bengal Famine, which was deliberately exacerbated by Churchill's policies. When Churchill ordered wheat to be shipped out of Bengal, what is more, to not just to feed people in war-torn Britain or whatever, but to increase the buffer stocks in Europe in the likelihood of a possible future invasion of Greece and Yugoslavia. When questioned about his priorities, he said the starvation of anyway underfed Bengalis matters much less than that of sturdy Tommies. On top of that, when again people said, but people are dying, he said, it's all their fault anyway for breeding like rabbits. I hate Indians, he said, they're a beastly people with a beastly religion. And then at the end of all of that, when ships from Australia laden with wheat were coming, docking in Calcutta, they were forbidden from unloading their stocks. They were sent off, but 4.3 million people died. And when officials of conscience wrote to London saying, do you realize your decisions are killing people? 4.3 million people are dying in Calcutta. All Churchill could bring himself to do was to write on the file, why hasn't Gandhi died yet? And this is the man the British expect us to hail as some sort of hero of freedom and democracy, when to my mind he has as much blood on his hands as any other monster of the 20th century. You can pick your choice of Hitler, Mao, Stalin. It's a difference of degree. One kills 6 million, another kills 4.3, and a few others and other assorted misadventures during his various stints in power. Not a particularly admirable human being.